హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు. ఎంపీసీకి కూడా మనకి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ రెస్పాన్స్ షీట్ కీ పేపర్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్, కీ పేపర్లో 35 కానీ 40 కానీ 36 కానీ ఇలా వచ్చిన వాళ్ళకి అలాగే మార్క్స్ అసలు ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా, ఎవరికి డిక్రీజ్ అవుతాయి, ఎవరికి ఇంక్రీజ్ అవుతాయి, ఈ మార్క్సే ఫైనలా? సో వీటన్నిటికి సంబంధించి చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి. సో వాటికి సంబంధించి మరి మార్క్స్ పెరుగుతాయా, పెరిగితే ఎవరికి పెరిగే అవకాశం ఉంది, ఎన్ని మార్క్స్ పెరిగే అవకాశం ఉంది, అలాగే తగ్గితే ఎన్ని మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, అది ఎలా డిసైడ్ అవుతుంది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. బైపీసీకి సంబంధించి ఎంపీకి సంబంధించి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టైం, ఇది ఈ 1 మంత్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క ఛానల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు కావాలి, మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో రావాలి, లేదా మీకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. సో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నాకు బైపీసీకి సంబంధించి కానీ ఎంపీసీకి సంబంధించి ఏం తెలియదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జాయిన్ కండి. సో మెయిన్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చిన డౌట్ ఏంటంటే, నాకు బైపీసీలో లేదా ఎంపీసీలో సో నాకు ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను క్వాలిఫై అవుతున్నా, 35 మార్క్స్ వచ్చాయి క్వాలిఫై అవుతున్నా, 36 మార్క్స్ వచ్చాయి క్వాలిఫై అవుతున్నా. సో అది మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని, మీ షిఫ్ట్లో ఉన్న టాపర్స్ని బేస్ చేసుకొని, అలాగే స్టాండర్డ్ డివియేషన్ అనే ఫార్ములా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే షిఫ్ట్ డిఫికల్టీ లెవెల్ అనేది టాపర్స్, ఇప్పుడు మీకు సపోజ్ ఈజీ వచ్చింది అనుకోండి షిఫ్ట్, ఆ షిఫ్ట్లో టాపర్స్ అనేది ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. సపోజ్ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది అనుకోండి, పేపర్ స్టాండర్డ్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి సో స్కోరింగ్ అనేది తగ్గొచ్చు. సో వాళ్ళు అంటే 0.1% టాపర్స్ యావరేజ్ని బేస్ చేసుకొని, స్టాండర్డ్ డివియేషన్ని బేస్ చేసుకొని, అలాగే మీకు ఓవరాల్ సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ లెవెల్ ఇక్కడ మీకు చూడండి. సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఓన్లీ నార్మలైజేషన్ కాదు, సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్లో డిఫికల్టీ లెవెల్ షిఫ్ట్కి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఈజీ షిఫ్ట్కి మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మరి ఎన్ని మార్క్స్ పెరగచ్చు, ఎన్ని మార్క్స్ తగ్గచ్చు? రీసెంట్గా టీఎస్ ఎంసెట్ రిజల్ట్లో మనకి ఒక క్యాండిడేట్కి 60 మార్క్స్ వచ్చాయి. అది నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత అది 48 మార్క్స్కి రావడం జరిగింది. అంటే పేపర్ ఈజీగా రావడం వల్ల సో ఇలా మీకు తగ్గడం జరిగింది. అలాగే అదే టీఎస్ ఎంసెట్లో కొంతమంది స్టూడెంట్స్కి 35 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 38 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 40, 42 ఇట్లా రావడం జరిగింది. అది షిఫ్ట్ డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని మీకు 10 మార్క్స్ నుంచి 12 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా 4 to 5 మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు 40 మార్క్స్ వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అయినట్లు కాదు, అంటే 38 మార్క్స్ వచ్చినట్లయితే మీరు డిస్క్వాలిఫై అయినట్లు కాదు. అది నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాతే, మీకు రిజల్ట్ తర్వాతే మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఇందులో మెయిన్గా మీకు అర్థం కావాలనే ఈ ర్యాంక్ కార్డ్కి సంబంధించి డీటెయిల్ చూపించడం జరిగింది. సో ఇందులో మీకు 75% మార్క్స్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే 25% వెయిట్ ఎంత యాడ్ అయింది అనేది ఇందులో చూపిస్తుంది. రిజల్ట్లో అలా చూపించదు. సో మీకు రిజల్ట్లో డైరెక్ట్గా ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీ ర్యాంక్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ ర్యాంక్ కార్డ్లోనే మీకు ఇంటర్ మార్క్స్ వెయిట్ ఎంత యాడ్ అయింది, ఎంసెట్ నుంచి వచ్చిన వెయిట్ ఎంత, టోటల్ మార్క్స్ కంబైన్ స్కోర్ ఎంత, కంబైన్ స్కోర్ని బేస్ చేసుకుని మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.